నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుంటాము. ఈరోజు నేను పల్లీ చట్నీ, పల్లీ ಪಚ್ಚಡಿ అనమాట, ಮಲ್ಲ ರಾಗಿ ಸಂಗಡಿ చేస్తుంಡ. ಕನ್ನಡಿಗರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ರಾಗಿ ಮುದ್ದೆ ಶೇಂಗಾ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡಿ ನಾವು ತೆಲುಗು ಮಂದಿ ಹ್ಯಾಂಗ್ ಮಾಡ್ತಾರಂತ ನೋಡಿ ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ಕೋರಿ. ముందుగా గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ పైన బాండి పెట్టుకోవాలి. తర్వాత వేరుశనగ గుండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు ఒలుసుకుంటుండ నేను. ఇవన్నీ ఒలిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పల్లీలు చూద్దాం ఫ్రై అయినది లేనిది. ఇంకా కొంచెం కావాలండి. ఇప్పుడు చూడండి పల్లీలు బాగా ఫ్రై అయినాయి. ఇవి పక్కకు తీసుకుంటున్నా. ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయలు వేసుకొని ఎండు మిరపకాయలు ఫ్రై చేసుకుంటా అండి. ఆయిల్ వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మిరపకాయలు. మిరపకాయలు బాగా ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటుందా. పక్కగా పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి దీంట్లోనే. ఈ ఉల్లిగడ్డలు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మా ఆయన గురించి ఒక జోక్ చెప్తా మీకు. ఆయన లేడు ఇప్పుడు ఈడ, అందుకే చెప్తుండే. ఈడ ఉంటే చెప్పనియండి నన్ను. ఏమైందంటే ఒకరోజు ఒక ఆయన వచ్చిండు అనమాట. వాళ్ళది ఇంట్లో ఓపెనింగ్ అని కార్డు తీసుకొని వచ్చిండు రమ్మని అందరిని ఇన్వైట్ చేయడానికి. మా ఇంటికి వచ్చి నేను మా ఆయన ఉన్నాం ఇంట్లో. వచ్చి ఏం చేసిండంటే కార్డు ఇచ్చి అందరు రండి మాది ఇంట్లో ఓపెనింగ్ ఉంది అని చెప్పిండు. మా ఆయన కార్డు తీసుకొని ఇట్లా చూసి ఏ హాల్లో అని అడిగిండు అనమాట. ఆయన ఇంట్లో ఓపెనింగ్ ఏ హాల్లో అని. ఇంకా ఆయన అయితే బిత్తరక పోయి బీట్లో పడ్డాడు ఆ క్వశ్చన్కి. ఇంకా ఆయన గమ్మున వెళ్ళిపోయాడు అనమాట నవ్వుకుంటా. ఆయన పోయిన తర్వాత హాల్లో పెట్టుకుంటారా నీకు ఇంట్లో ఓపెనింగ్ అంటే అవును కదా అంటున్నాడు. అట్లుంటుంది మా ఆయనతో. ఏం చేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది, పక్కకు తీసుకుంటున్నా. తర్వాత టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను 5 టమాటాలు తీసుకున్నా. టమాటాలు రేటు చాలా ఉన్నాయండి. కేజీ 70 రూపాయలు ఉండే అన్నమాట ఇక్కడ మాకు. ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి
ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. చూడండి టమాటా బాగా ఫ్రై అయింది. ఇంత అయితే చాలండి, మరి మాడిపోతుంది లేదంటే. ఈ గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నా. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకోవాలి. దీంట్లో నీళ్లు పోసి నానబెట్టుకుంటుందా చింతపండు. ఇవన్నీ ఇంకా రోల్ దగ్గరికి తీసుకుపోతుందా అండి. ఇప్పుడు సంగటికి ఎసరు పెట్టుకుంటుండా నేను. బియ్యం ఇంత తీసుకున్నాను అనమాట. ఇవి స్టోర్ బియ్యము. ఇవి బాగా 2 సార్లు కడుక్కోవాలండి శుభ్రంగా. బియ్యం 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. తర్వాత ఎసురుకు నీళ్లు పోసుకుంటుందా. ఇది గ్యాస్ పైన పెట్టుకొని ఎసురుకి సంగటికి పచ్చడి దంచుకుంటా అనమాట. ఇప్పుడు నేను పోయి అంత లోపల ఈ ఎసురు బాగా మరిగి బియ్యం బాగా ఉడుకుతుంది అనమాట అన్నము. ఇది మీడియంలో పెట్టుకుంటుండే అనమాట నేను, ఎందుకంటే ఆడ పచ్చడి చేసుకోవాలి కదా, అంత లోపల ఇది అవుతుంది. ఈ వేరుశనగ గుళ్ళు పొట్టు తీసి వేసుకుంటుండా అండి నేను. ఇదో మా చెట్టు కాసింది సేమ్ నీ చీర కలర్ రోజా పువ్వు. థ్యాంక్ యూ, వెల్కమ్. చీర మ్యాచింగ్ వచ్చింది రోజు పువ్వు. మ్యాచింగ్గా వస్తుంది. జ్వరం వచ్చి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి సంగటి నోటికి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా తినబుద్ధి అవుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనకి ఏం తినబుద్ధి కాదు కదా, అప్పుడు ఈ పచ్చడి బాగుంటుందండి. రైస్ లెగ్ కూడా తినొచ్చు. ఈ పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఇది బాగా మెత్తగా మెదిగిందండి. తర్వాత ఈ మిరపకాయలు వేసుకుంటుంటా నేను. శుభ్రా నువ్వు చేసింది ఒక జోక్ చెప్పిన ఇప్పుడు నేను. ఏం చెప్పాను? నువ్వు తర్వాత వీడియోలో చూడు, ఇప్పుడు చెప్పాను నేను. దంచుతావా కొంచెం? నీకేమైంది? దంచుతాలేండి. ఏం జోక్ చెప్పినావు? అది సీక్రెట్. అది వీడియో అప్లోడ్ చేసినప్పుడే చూసుకో నువ్వు. సైడ్ అన్ని డిస్టర్బ్ అవుతుంది. పక్కన పని జరుగుతుంది కదా, ఇంటి పని. బాగా చాలా నిన్ను చేసుకున్నాక తప్పుతుంది ఇవన్నీ. మీ ఊర్లో రోజు పచ్చడి చేపించి నాతోటి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది అనమాట దంచే దాంట్లో. డైలీ పచ్చడే కదా మీ ఇంట్లో. ఒక పూట పచ్చడి, ఒక పూట పప్పు, ఒక పూట పెరుగు. పెరుగు మజ్జిగ ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చడితో తిని మజ్జిగ పోసుకొని తాగేదన్నమాట. అప్పుడు అట్లా తినే గట్టిగా ఉన్నారు జనాలు. ఇప్పుడు ఉప్పు వేసుకుంటుండా.
ఏంది దంచుతావా? ఉంచుతావు ఎగదవి అది పోయింది, అదంతా కింద పడ్డది. దంచు దంచు బాగా దంచు. బాగానే దంచుతా కానీ దాన్ని కరెక్ట్ ఎగదవి పక్కలకు పోతుంది. ఇట్లా దంచితే నలుగుద్ది. నీ అంత శక్తి ఉండొద్దు. శక్తి నువ్వంటే చిన్నప్పటి నుంచి బాగా నెయ్యి, గట్టి పెరుగు అన్ని తిని పాలు బాగా బలం ఉంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటుండా నేను మెదగటానికి. చింతపండు వేసుకుంటుండండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తుండా. ఈ ఉల్లిగడ్డలు సగం వేసుకుంటుండా నేను. ఈ సగం వేసుకొని బాగా మెత్తగా దంచుకొని అవి తర్వాత వేస్తాండి. అవి అంత మెత్తగా దంచను అనమాట. అవి తింటుంటే నోట్లో పంటి కింద పడి సూపర్ టేస్ట్ ఉంటాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు టమాటా వేసుకుంటుండా. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఉంది కదా, ఇది ఇప్పుడు వేసుకుంటుండా నేను. మీరు కావాలంటే తెల్లబాయి వేసుకోండి, మేమైతే వేసుకోం ఈ పచ్చడిలో తెల్లబాయి. ఉప్పు చూసుకొని తక్కువైతే ఇప్పుడు వేసుకోండి, నేనైతే కొంచెం వేస్తుండా. రెడీ అయిందండి పచ్చడి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతుండే ఈ పచ్చడి. ఇంకా కుమ్ముడే కుమ్ముడు సంగట్లేకి.
పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు చూద్దాము, ఎసురు బాగా తెరలి అన్నం ఉడికిందేమో. కొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత పిండి వేసుకోవాలి. బాగా ఉడికిపోయిందండి అన్నము. ఇప్పుడు పిండి పోసుకుంటుండా. నేను ఈ కప్పు నిండా పిండి తీసుకున్నాను అనమాట. కొంచెం తీసిన ఎక్కువ అయ్యేటట్టుంది పిండి, అందుకనే. ఇప్పుడు ఇది 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కొంతమంది ఒట్టి పిండితోనే చేసుకుంటారు అనమాట, రాగి పిండితోటే, బియ్యం వేయకుండా. మేమైతే బియ్యం వేసి చేసుకుంటాం. బియ్యం వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకనే. ఇది బాగా ఉడికించుకోవాలి. ఉడికిందండి బాగా పిండి. గ్యాస్ బంద్ చేసుకుంటుండే. ఇంకా బంద్ చేసుకొని ఇంకా ఎనుపుకోవాలి. శుభ్రా తెడ్డిస్తావా? ఏంది కొట్టేమైనా ఇస్తుండవు. చూడండి, సంగటి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు తీసుకొని ముద్ద చేసుకుంటుండా అండి నేను. నెయ్యి కొంచెమే. నేను ఎక్కువ వేసుకో, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా సార్లే. పచ్చడి చాలా ఆకలి అవుతుంది. పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ పచ్చడికి. చాలా పచ్చడి చాలు. వేడి వేడి సంగటి, నెయ్యి అద్దుకొని ఈ పచ్చడి, అబ్బబ్బా సూపర్. సూపర్ ఉంది చాలా. ఈ పచ్చడికి, నెయ్యికి, రాగ సంగటికి ఇంకా ఏమి అసలు అవసరమే లేదు, అంత బాగుంది. ఏ నాన్ వెజ్లు కూడా పెట్టవు దీని ముందు కదా.
నాన్ వెజ్లు పెట్టవు. దీని టేస్ట్ దీనిది, వాటి టేస్ట్ వాటి. కానీ అంత సూపర్గా ఉందండి. పచ్చడి బాగుంది. నువ్వు చేస్తే ఏదైనా కానీ బాగా లేకుండా ఉంటుందా? మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.